ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోతున్న మూవీ రివాల్వర్ రీటా స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. అసలు సినిమాలో ఏమి లేదు. ఒక మర్డర్ జరిగిన తర్వాత దాని చుట్టూ జరిగే క్రైమ్ కామెడీ వర్కౌట్ అయ్యిద్ది అనుకున్నా, బట్ నీరసం అయితే ఫుల్ తెప్పించింది భయ్య. ఫుల్ నిద్ర వచ్చింది మూవీ చూస్తుంటే. కీర్తి సురేష్ గారు మహానటి సావిత్రి తర్వాత చేసిన ఏ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే నాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ మధ్యలో చిన్ని అని ఒకటి వచ్చింది సెల్వరాఘవ్ తోటి, అది కొద్దిగా బెటర్ అనిపించింది తప్ప ఆమె యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ లేకపోతే స్టోరీ సెలెక్షన్స్ కానీ ఏది అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకో తెలియదు. స్క్రిప్ట్ సెలెక్షన్లోనే చూసుకోవాలి మరి ఆమె అయితే. ఈ మూవీలో ఏ క్యారెక్టర్ వర్కౌట్ కాలేదు భయ్య. ఈవెన్ సునీల్ గారిది అయినా కానీ, రాధికా శరత్ కుమార్ గారిది అయినా కానీ, మిగిలిన అజయ్ ఘోష్, మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులదైనా ఏదైనా వర్కౌట్ కాలేదు. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి నీరసమే వస్తుంది ఈ మూవీ చూస్తుంటే. కొద్దిగా టెక్నికల్గా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది తప్ప డైరెక్షన్లో కూడా ఈ మూవీ తేలిపోయింది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.